జయ హో ఇస్రో. ఎస్, ఇప్పుడు ఇస్రో మరో కీలకమైనటువంటి ప్రయోగానికి సిద్ధమైంది. షార్ వేదికగా జరిగే ఈ ప్రయోగానికి కౌంట్ డౌన్ షురూ అయింది. ఎస్ఎస్ఎల్వి D3 రాకెట్ను నింగిలోకి పంపనుంది. అసలు ఎస్ఎస్ఎల్వి D3 రాకెట్ ప్రయోజనం ఏంటి? ఎందుకు ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి? మరో ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో. ఎస్ఎస్ఎల్వి D3 ప్రయోగానికి కౌంట్ డౌన్. ఆసక్తిగా ఎదురు చూస్తోన్న ప్రపంచ దేశాలు. వరుస విజయాలతో దూకుడు మీదున్న ఇస్రో ఇప్పుడు మరో కీలక ప్రయోగానికి సిద్ధమైంది. శ్రీహరికోట షార్లో జరిగే ఈ ప్రయోగానికి కౌంట్ డౌన్ మొదలైంది. ఎస్ఎస్ఎల్వి D3 రాకెట్ ను నింగిలోకి పంపనుంది ఇస్రో. శుక్రవారం ఉదయం 9:17 ప్రయోగం జరగనుంది. దీని ద్వారా EOS-08 ఉపగ్రహాన్ని రోదసీలో ప్రవేశపెడతారు. పరిశీలన ఈ మిషన్ టార్గెట్ మైక్రో శాటిలైట్ ను అభివృద్ధి చేయడం, భవిష్యత్ ఉపగ్రహాల కోసం కొత్త సాంకేతికతలను సిద్ధం చేయడం వంటివి లక్ష్యంగా పెట్టుకుంది ఇస్రో. అలాగే పర్యావరణ పరిరక్షణ, విపత్తు నిర్వహణ కోసం రాకెట్ ను పంపుతున్నారు. అగ్ని పర్వతాల ముప్పును అంచనా వేసి విలువైన సమాచారం అందించేలా రాకెట్ ను రూపొందించారు. అంతర్జాతీయ అంతరిక్షంలో భారత్ తనదైన ముద్ర వేస్తోంది. అతి తక్కువ ఖర్చుతో రాకెట్లను నింగిలోకి పంపిస్తోంది ఇస్రో. కాగా ఈ స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ప్రయోగంతో గ్లోబల్ శాటిలైట్ లాంచ్ మార్కెట్లో తమ సత్తా చాటాలని ఇస్రో భావిస్తోంది. ఈ ప్రయోగం భారతదేశ అంతరిక్షానికి సంబంధించి ఒక మైలురాయిగా చెప్పొచ్చు. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో ఎస్ఎస్ఎల్వి రాకెట్ ను రూపొందించారు. అలాగే తక్కువ ఖర్చుతో ఇస్రో ఈ రాకెట్ ను ప్రయోగిస్తోంది. కేవలం 3 దశల్లోనే ఈ ప్రయోగం చేయనున్నారు. ప్రయోగం సక్సెస్ అయిందా లేదా అనేది కేవలం 72 గంటల్లోనే తేలిపోతుంది. ఇది PSLV రాకెట్లకు పూర్తి భిన్నంగా ఉంటుంది. నింగిలోకి పంపుతున్న ఉపగ్రహం బరువు 175.5 కిలోలు. 500 కిలోలున్న పేలోడ్లను 500 కిలోమీటర్ల ప్లానార్ ఆర్బిటార్ కు తీసుకెళ్లగలదు. ఇలా తక్కువ ఖర్చుతో ప్రయోగం చేయడంతో ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ప్రపంచ అంతరిక్ష విపణిలో భారత స్థానాన్ని పెంచటమే లక్ష్యంగా ఇస్రో పనిచేస్తోంది.